ఎగ్‌తో మంచూరియా చేసుకుందామా? ఒకసారి చూసేయండి. చాలా బావుంటుంది. ఒక 6 వరకు ఎగ్స్ నేను తీసుకున్నాను. దాంట్లో కొంచెం మిరియా పౌడరు, ఉప్పు వేసుకొని నురగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇంకో కళాయికి కొంచెం ఆయిల్ రాసేసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలండి వీటిని. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టేసి ఉడికించేసేయండి. అలా ఉడకగానే కాస్త చల్లారనివ్వండి. ఈలోగా పిండికి కోటింగ్ ఇవ్వాలి కదా మనం. వేరే గిన్నెలో కొంచెం కారం, ఉప్పు, కార్న్‌ఫ్లోర్, మైదా వేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పిండంతా ఒకసారి కలిపేసేయండి. కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని థిక్‌గా కలిపేసుకోవాలనమాట. అలా థిక్‌గా కలిపేసాక ఇప్పుడు ఎగ్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ లావుగా ఉంటే గనక మనం కోటింగ్ ఏసినప్పుడు ఇంకా పెద్దగా అయిపోతాయి. చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని కోటింగ్ పిండిలో వేసేసుకొని మొత్తం ఒకసారి పిండంతా కలిపేసుకొని కోటింగ్ అంతా బాగా పట్టే విధంగా కలిపేసి ఆయిల్ బాగా వేడయ్యాక డీప్ ఫ్రై చేసేసుకోవాలి. క్రిస్పీగా వేగినప్పుడు వీటిని ఇంకో గంటలో వేసుకొని జాలి గంటలో ఆయిల్ అంతా పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు అలా ఉంచండి. ఇప్పుడు ఇంకో కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం క్యాబేజీ ముక్కలు వేసుకొని పచ్చిగానే ఉండనివ్వండి. ఒక నిమిషం పాటు అలా వేయించేసుకొని కారం, ఉప్పు కూడా వేసుకొని వీటిపైన సాసెస్ వేసుకోవాలి. కొంచెం సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి అంతా వేసుకొని సాసెస్ అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలండి. అంతేనండి. ఇంకా ఫైనల్‌గా మనకి ఒక 15 మినిట్స్‌ని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి ఇలా వేయించాక సాసెస్ అన్నీ చక్కగా పీసెస్ పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్లేమ్‌ని హైలో పెట్టి వేయించేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది.